శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 17వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందుతాడు. అయితే ఆ శాపం వల్ల గాడిద ముఖం వస్తుంది అతనికి. సిగ్గుతో అతను పద్మగిరి గుహల్లో దాక్కుని ఉంటాడు. దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఇంద్రుని యొక్క శాపానికి విముక్తి గురించి అడుగుతారు. అయితే శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను గురించి వివరించి గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుణ్ణి మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపానికి విముక్తి పొందుతాడు అని చెప్తారు. తన మాటలకు బలపరిచే ఉదాహరణగా విశ్వామిత్రుని కథ కూడా చెప్తాడు. ఒకసారి విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీతో కామక్రీడల్లో లీనమై తన తపస్సునంతా కోల్పోయాడు. శాపం వల్ల అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ మాఘమాస స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుంచి విముక్తి పొందుతాడు. శ్రీ మహావిష్ణువు సలహా తీసుకుని దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుని చేత మాఘమాస స్నానాన్ని చేయిస్తారు. దాని ఫలితంగా ఇంద్రుడు తన శాపం నుంచి విముక్తి పొంది తిరిగి తన దివ్యశక్తులన్నింటినీ పొందుతాడు. ఇక కథని చూద్దాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మళ్ళా ఇలా చెప్తున్నారు. రాజా, మాఘమాస మహిమను వివరించడానికి ఇంకొక కథ చెప్తాను విను. పూర్వంలో గృత్యుమధుడు అని మహర్షి గంగానది తీరాన నివసిస్తూ మాఘమాస స్నానం, పూజ, మిగతా కార్యక్రమాలు చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను గురించి, శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. జహ్నువు అనే మహాముని మాఘమాస స్నాన మహిమను వివరించమని కోరగా గృత్నమద మహర్షి ఇలా పలికాడు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. అటువంటి మాఘమాసాన స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదమే కాదు, పాప నాశనం కూడా అవుతుంది. మాఘమాసాన ప్రాతకాలాన్నే నదీ స్నానం చేసిన వాళ్ళు ఇంద్రుడు సహా అనేక మంది అనేక పాపాల నుంచి విముక్తులైనట్టుగానే పాప విముక్తులవుతారు. ఆ విషయాన్ని గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు. పూర్వం తుంగభద్ర నదీ తీరాన అన్ని వేదాలు అధ్యయనం చేసిన మిత్రవిందుడు అనే ముని ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశాలు ఆరబెట్టుకుంటూ ఉంది. రాక్షస సంహారానికి దేవతలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నాడు ఇంద్రుడు. ఆమెను చూసి మోహపరవశుడయ్యాడు. ఆమె ఎలా అయినా సరే పొందాలి అని నిశ్చయించుకున్నాడు. రాక్షసులను జయించి తిరిగి వస్తూ ఉండగా ఇంద్రుడు ఆ ఆశ్రమం పైభాగం నుంచి మిత్రవింద ముని భార్య అందాన్ని, ఆమె చేష్టల్ని గమనిస్తూ ఉన్నాడు. మిత్రవింద ముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనం చేయించవలను అని తను ఉన్న పర్ణశాల నుంచి బయటకు వెళ్ళాడు. ఇంద్రుడు కూడా ఆశ్రమం లోపలికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకుని విడిపించుకొని పోతూ ఉన్న ఆమెను తాను ఎవరో చెప్పి తన కోరిక తీర్చమని ప్రార్థిస్తాడు. ఆమె సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. ఆమె కూడా కామ పరవశి అయి ఇంద్రుని పొందడానికి అంగీకరించింది. కోరిక తీరిన తర్వాత ఇంద్రుడు ఆశ్రమం నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన ముని వాళ్ళని పట్టుకుని నువ్వెవరు అని అడిగాడు. నేను ఇంద్రుణ్ణి అని సమాధానమిచ్చాడు. మిత్రవిందుడు కూడా జరిగిందాన్నంతా గ్రహించాడు. నువ్వు గాడిద ముఖం కలవాడువయి స్వర్గానికి పోలేక భూలోకంలోనే ఉండమని శాపమిస్తాడు. తప్పు చేసిన తన భార్యను రాయి మీదే పడి ఉండమని శపిస్తాడు. ఆ చోటును విడిచి గంగానది తీరానికి చేరి అక్కడ తన తపస్సు ఆచరించి యోగ శక్తి చేత దేహాన్ని విడిచి పరమాత్మలో లీనమైపోతాడు. ముని శాపం వల్ల ఇంద్రుని ముఖం మాత్రం గాడిద ముఖంగా మిగిలిపోయి శరీరం మామూలుగానే ఉంది. అక్కడ ఉండడానికి సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతాన్ని దగ్గరకు వెళ్ళి అక్కడ గుహలో అక్కడున్న గడ్డిని తిని కాలం గడుపుతూ ఉన్నాడు. అతడు అలా 12 సంవత్సరాలు గడిపాడు. రాజైన ఇంద్రుడు లేకపోవడంతో స్వర్గం మీద రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు. తమ ప్రభువైన ఇంద్రుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ఇంద్రుణ్ణి కనుగొనలేక వాళ్ళు స్వర్గానికి తిరిగి వచ్చేశారు. రాక్షసులు మళ్లీ వాళ్ళని తరిమికొట్టారు. దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరముల ముందు సముద్ర తీరమందు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు మాఘమాసం అవటం వల్ల మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా మునుల్ని చూశారు. మాఘమాస మహిమను ముచ్చటిస్తూ ఉండగా మునులకు నమస్కరించి మీరు చేసే వ్రతం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని ప్రశ్నించారు. మునులు ఇట్లా చెప్తూ ఉన్నారు. దేవతలారా వినండి, మేము చేసే వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా
ప్రాతకాలాన్నే తటాకమందు స్నానం చేయటం వల్ల, శ్రీ మహావిష్ణువు పూజ, పురాణ పఠనం, యథాశక్తి దానం ఇలా చేయటం వల్ల దుర్లభమైన మోక్షం కూడా సులభమవుతుంది. మాఘమాసాన చేసే మాధవనామ స్మరణ సర్వ పాపాలను నశింపచేస్తుంది. మాఘమాస స్నానం, పూజ మొదలైనవన్నీ చేసేవాళ్ళు అదృష్టవంతులు. మాఘశుద్ధ చతుర్దశి రోజు గోదానం, వృషోత్పర్జనము, తిలదానం, ఆపూపదానం, పాయసదానం, వస్త్ర కంబళ దానం విష్ణులోక ప్రాప్తి కలిగిస్తాయి. శ్రీ మహావిష్ణువు దయ వల్ల సర్వలోకాలు సులభములై ఉంటాయి అంటూ మునులు దేవతలకు మాఘమాస మహిమను గురించి వివరిస్తారు. దేవతలు కూడా దివ్యులైన వాళ్ళ మాటలు విని మాఘమాస స్నానాన్ని సముద్రాన్ని చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించారు. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. మొట్టమొదట జగద్గురువైన శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజాలు కలిగి ఉన్నాడు. శంఖ, చక్ర, గదా, పద్మాలు 4 చేతులలో ధరించి ఉన్నాడు. పచ్చని వస్త్రాన్ని ధరించి కిరీటంతో ఇంకాస్త మనోహరంగా ఉన్నారు. కంకణాలు, వారాలు, వైజయంతిమాల మొదలైన అలంకరణలు ధరించి గంభీర మనోహర రూపంతో ఉన్నాడు. ఇలా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు స్తుతించారు. స్వామి, నీవు జగములకి గురువు, వేద వేద్యుడైన నువ్వు, నీ అనుగ్రహం లేనిదే ఎవ్వరు కూడా నిన్నెంతటి వాళ్లైనా సరే తెలుసుకోలేరు. చతుర్ముఖాలు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదాల మహిమను స్తుతించి కృతార్థులయ్యారు. అట్టి నీకు మా నమస్కారాలు స్వామి. నువ్వు ఆనంద సముద్రును, పెంపొందించు చంద్రుడు. నువ్వు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. సమస్తము నీవే వ్యాపించి ఉన్నావు. నీవు సచ్చిత్రూపుడవు, సత్యవాక్కు నువ్వే స్వామి. అటువంటి నీకు నమస్కారం. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి, స్థితి, లయాల్ని నిర్వహిస్తూ ఉన్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకు మీద పరుండి చిదానంద స్వరూపుడవై ఉంటావు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నువ్వు తప్ప మరెవ్వరూ తెలుసుకోలేరు. కర్మ, ప్రకృతి గుణభేదాలను అనుసరించి సృష్టించి వాళ్ళ యందు ఆసక్తుడవై, అలా ఉండి నిరాసక్తుడివై అద్వితీయ రూపాన ఉండే నీకు నమస్కరిస్తూ ఉన్నాం. సర్వవ్యాపుడవైన నిన్ను ఎవరూ తెలుసుకోలేరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతాలు అన్నింటినీ సృష్టించిన వాడవు నువ్వే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలైన ఉత్తమ పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొని సేవించగలరు. నీవు జగములకే గురువువు. జగములను నీవే మాట, మనస్సు మొదలైన వానికి అందని నీ రూపము నిన్ను స్తుతించటం తప్ప ఏమీ చేయలేని వాళ్ళము. నాయకుడైన ఇంద్రుని కోల్పోయి రాక్షసుల వల్ల అవమానించబడి మేమున్నాం, కాబట్టి మమ్మల్ని రక్షించండి అని దేవతలు అనేక రీతుల శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తారు. దేవతల మీద జాలిపడి శ్రీమన్నారాయణుడు వాళ్ళకి ప్రసన్నుడై ఇలా చెప్తూ ఉన్నాడు. దేవతలారా, ఇంద్రుడు మునిశాపం చేత దివ్యశక్తులన్నీ కోల్పోయి గాడిద మొహంతో పద్మగిరి గుహల్లో సిగ్గుపడి దాక్కుని ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేశాడు. కాబట్టి అతడు ముని శాపాన్ని పొందాడు. పద్మగిరి దోకరణ సమీపంలో ఉంది. పరమ పవిత్రమైన మాఘమాసంలో అరుణోదయ పుణ్యకాలాన గార్ధబముఖుడైన ఇంద్రుని చేత నదీ స్నానాన్ని చేయించండి. అందువల్ల ఇంద్రుడు గాడిద ముఖాన్ని విడిచిపెట్టి మంచి ముఖం కలవాడై ఇంతకు ముందులాగే దివ్యశక్తులు పొంది మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి మీరు అతని చేత మాఘమాస అరుణోదయ పుణ్యకాలాన నదీ స్నానం చేయించండి అని చెప్పాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటను విని విస్మితులయ్యారు. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘమాస స్నానం చేతే స్వగ్ధుడవుతాడా? విచిత్రంగా ఉందే అంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను గురించి మీకు తెలుసుకోకపోవడం వల్ల ఇలా అంటున్నారు. నేను చెప్పినట్టు చేస్తే ఇంద్రుడు ఇంతకు పూర్వం ఎలా అయితే ఉన్నాడో అదే రూపాన్ని పొందటంలో ఆశ్చర్యం, సందేహం అక్కర్నే లేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షి ఇంద్రుడిలాగా పాపాన్ని చేసి కపిముఖంతో మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందాడని చెప్పాడు. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడ్డారు. ఆ వృత్తాంతం చెప్పమని నారాయణుణ్ణి కోరతారు. అప్పుడు విష్ణువు ఇలా చెప్తూ ఉన్నాడు, వినండి. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేస్తూ గంగా తీరానికి వచ్చాడు. మాఘమాస కాలం అవటం వల్ల గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానానికి చేయడానికి వచ్చారు.
అలా వచ్చిన దంపతుల్లో ఒక గంధర్వుడు మాఘమాసంన నదీ స్నానం చేస్తూ భార్యను కూడా నదీ స్నానం చేయడానికి రమ్మని పిలుస్తారు. భర్తతో భూలోకానికి వచ్చి గంగా తీరాన్ని చేరుకుని ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరం, మీరు చేయండి ఆ గంగా స్నానం అని చెప్పి నిరాకరిస్తుంది. గంధర్వుడు ఎంత చెప్పినా కూడా అతని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వాళ్లతో కలిసి స్నానం చేశాడు. గంధర్వుడి భార్య మాఘమాస స్నానాన్ని దూషించి నిరాకరించడం వల్ల ఆమె దివ్యశక్తులు కోల్పోయింది. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకాలకు తిరిగి వెళ్లే సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వాళ్ళు గమనించలేరు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకానికి వెళ్లారు. గంధర్వుని భార్య గంగా తీరానే దివ్యశక్తులన్నీ కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో అక్కడే తిరుగుతోంది. ఆమె అడవిలో వెళ్తూ ఉండగా విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్లి వయ్యారంగా క్రీడంతా చూస్తూ ఉంది. ఆమె అందానికి యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించటం వల్ల ఇద్దరు కామక్రీడల్లో తేలియాడుతుండగా మళ్ళా ఆ గంధర్వుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చి చూస్తే విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీతో క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి మండిపడుతూ, తపస్వివై ఉండి ఇలా కామతృష్ణ కలవాడవై ఉండి నీకు కోతి ముఖం కలుగుతుంది అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యని శపించి వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు చేసేదేమీ లేక ఆ వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛల్లో లీనమై తపస్సు శక్తినంతా కూడా వదులుకున్నావు. సరేలే, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లు అని వివరించగా అప్పుడు విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంలో నీరు తీసుకొచ్చి ఆ పాషాణం మీద చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపాన్ని ధరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు కూడా తపస్సుకు వెళ్ళిపోయారు. దేవతలారా, మాఘ స్నానము మహిమ మాటలకు చాలా తక్కువగానే అనిపించినప్పటికీ అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రుని చేత ఈ మాఘ స్నానాన్ని చేయించండి, అప్పుడు అతనికి శాప విముక్తి కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తి గురించి ఉపాయాన్ని సూచిస్తాడు. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.